హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకెళ్తే ఉదయాన్నే పొయ్యితోటైతే కుస్తీలు పడుతున్నాను. వాకిలి ఊడ్చుకొని, నీళ్లు పట్టుకొని ఆ పని అయిన తర్వాత ఈ పొయ్యి దగ్గరికైతే వచ్చానండి. ఈ కట్టెల పొయ్యి అంటించి దాని మీద నీళ్ల కుండ పెట్టాలి. తర్వాత అన్నం వండుతానండి. పుల్లలు సరిగా మండి పొయ్యి అంటించిన తర్వాత గ్యాస్ దగ్గరికెళ్ళి అక్కడ పని అయితే చూసుకుంటాను. ఇటు అటు రౌండ్లు అయితే వేస్తూ ఉంటానండి. ఇంకా పుల్లలు సరిగా మండట్లేదని నేను దాదాపుగా చాలా రోజుల నుంచి అయితే గ్యాస్ దగ్గరే అన్నం వండేస్తున్నాను. ఇంకా ఈరోజు మాత్రం ఎలాగైనా సరే పొయ్యితో కుస్తీలు పట్టవలసిందే అని పొయ్యి అంటించి ముందైతే అన్నం వండేస్తున్నానండి. తర్వాత నీళ్లు కాద్దామని. ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేశాను. ఇడ్లీలు 2 రోజులు, 3 రోజులు వరుసనే వేసిన తర్వాత ఏ ఉప్మానో, పులిహోర అయితే చేస్తూ ఉంటానండి. ఈరోజైతే పులిహోర చేశాను. ఇంకా బాబుకైతే పెట్టేశానండి. తను ఆల్రెడీ స్నానము ఇంకా రెడీ అవ్వడం అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్ చేశాడంటే బయలుదేరి వెళ్ళిపోతాడు. బాక్సులు కూడా పెట్టేశాలండి. వాళ్ళకి వంకాయ కూర అయితే చేశాను. పులిహోర చేసిన తర్వాత నేను వీడియో అయితే తీయలేకపోయానండి. పిల్లలు వెళ్ళడము, వాళ్ళకి జెండ వేయడం, రెడీ చేయడం ఇదంతా కూడా నేను వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే నాకు మనసు ఏమీ అంతగా బాగున్నట్టు అనిపించలేదండి. రోజు ఒకే విధంగా ఉండలేం కదండీ. ఆరోగ్యం ఎంత బాగున్నా బాగోకపోయినా మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి, బాగుండాలి. అప్పుడే మన పనుల మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకా పొట్టేలకైతే అక్కడ మేత కట్టానండి. మరి అది అరుస్తూ ఉంది పిల్లలు వెళ్ళిన తర్వాత. దాని సంగతి చూడాలి. దీన్ని తీసుకొచ్చి దానికి దూరంగా కట్టానని ఇది ఒకటే హడావిడి చేస్తుందండి తీసుకెళ్ళి అక్కడ కట్టేయమని. ఇంక ఈ పాదులు ఎలా ఉన్నాయా అని చూద్దామని వచ్చానండి. ఈ పాదులు అయితే పాకేస్తున్నాయి పైకి. పాదులను చూస్తే మనసైతే చాలా బాగుంటుందండి. ఎందుకంటే చిన్న గింజను పెడితే ఇవి ఇలా మొక్కలుగా అయితే ఎదిగి అలా పాకుతూ ఉంటాయి. ఒక 15, 20 రోజుల తర్వాత చూస్తే మొత్తం అలమేసుకుంటుంది పందిరి నిండాను. ఇంత చూడముచ్చటగాను ఉంటాయండి పూతతోనూ, పిందెలతోనూ, కాయలతోనూ. ఇప్పుడైతే ఇలా బోడిగా ఉంది పందిరి. కానీ ఈ పాదు బాగా పెద్దయిన తర్వాత చాలా నిండుగా ఉంటుంది. మీరు చూస్తారు కదా, చూపిస్తాను. మొక్కలు వేయడానికి అంత అనుకూలంగా మాకు లేదండి. స్థలాలు ఉన్నప్పటికీ కూడా మొక్కలు వేసే అంత అనుకూలత అయితే లేదు. అందుకని ఇలా వదిలేసాము. ఈ గోంగూర దాని ఇష్టం వచ్చినట్టు లేచేసింది. అలాగే పెరిగిపోతుందండి అడవిలాగా. కానీ చూస్తుంటే ఏంటో తెలియని ప్రశాంతత అయితే దొరుకుతుంది. చక్కగా గాలికి అలా ఊగుతూ ఉంటే మనసు చాలా బాగుంటుంది. ఇలా పొలాల వైపు చూస్తూ ఉంటే. అందుకే ఇటు వచ్చాను. ఏంటి నాగమణి మళ్ళీ అన్నం వండుతున్నావు అని అయితే మీరు అనుకోవచ్చు. మళ్ళీ రెండోసారి వండుతున్నానండి. ఎందుకంటే పొద్దున్న వండిన అన్నంతో అయితే పులిహోర చేసి పిల్లలకు బాక్సులు పెట్టేశాను. మరి మేము కూడా తినాలి కదండి. అంటే 2 సార్లు ఎందుకు ఒకేసారి వండేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఈ పొలాల మండక గ్యాస్ మీదేమో నేను చిన్న కుండతో వండుతాను. ఇది గ్యాస్ మీద పెట్టాలా, పొయ్యి మీద పెట్టాలా అని అర్థం కాని సిచ్యువేషన్లో అయితే పొద్దున్నే ఏదైతే అదే అవుతుందని ఈ పొయ్యి అంటించి పొయ్యి మీదే అన్నం వండాను. ఈ పొయ్యి మీదే అన్నం వండుతాను అనుకుంటే పెద్ద కుండే పెట్టేస్తానండి ఒకేసారి అయిపోయేలాగా. పొలాలు సరిగా మండక నేను ఇలా ఇబ్బంది పడవలసి వస్తుంది. గ్యాస్ మీద పెట్టేసుకోవచ్చు. కానీ ఒక 2, 3 సార్లు టీ పెట్టుకునే గ్యాస్ అంతా ఇలా అన్నానికి వేస్ట్ అవ్వడం నాకు నచ్చదండి. అందుకే పొయ్యి మీదే వండడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా వర్షం వస్తే ఇంకేం చేయగలమండి, తప్పదు. ఇక గ్యాస్‌నే ఆశ్రయించాలి. సైకిల్ అయితే పంక్చర్ అయిందండి. మా పాప వాళ్ళు తొక్కుకునే సైకిలు. దానికైతే పంక్చర్ వేయడానికి మా చిన్నాన్నే ఇంకా ఈ సామానం అంతా తీసుకొని అయితే వచ్చేసారు. ఆయన సైకిల్ షాప్ ఉంది. ఈయనకు కూడా సైకిల్ షాప్ ఉందండి. ఈయన మా కజినే. ఇంకా మా చిన్నానంటే అత్తయ్య గారి తమ్ముడండి. ఇంకా మనవాళ్ళే కాబట్టి ఇంటి దగ్గరకొచ్చి పిల్లలు మళ్ళీ అక్కడి వరకు ఏం తీసుకొస్తారని ఇంటి దగ్గరికే సామానం అంతా తెచ్చి ఇక్కడే బిగిస్తున్నారండి. పంక్చర్ వేస్తున్నారు. ఈ సైకిల్ అలా ఇంటి దగ్గర బాగు చేస్తూ ఉంటే అంటే పంక్చర్ వేస్తూ ఉంటే సైకిల్ షాప్ అయితే మా ఇంటి దగ్గరే ఉందనిపించిందండి. ఎందుకంటే ఆ పరికరాలన్నీ కూడా తీసుకొచ్చి దానికి ఏం కావాలో ఏంటో చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మెకానిక్ ఇంటి దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఆల్రెడీ మేము చేసేది కూడా ఇలాంటి వర్కేనండి దాదాపుగా. అంటే ఇంకొంచెం తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను మేమేం చేస్తామనేది. ఇంకా చిన్నాన్న వాళ్ళు మేము పెట్టే టీ కోసం అయితే వస్తూ ఉంటారండి. ఈ టీ తాగందే రోజు అవ్వదంటండి మా చిన్నాన్నకి. అందుకని డైలీ వస్తారు, టీ తాగి వెళ్తారు. ఇంకా పిల్లలతోటి కూడా ఆడుతూ ఉంటారు. ఇంకా పక్కింటి మా అమ్మ అయితే ఈ మల్లె మొగ్గలైతే తీసుకొచ్చి రోజు ఇస్తూ ఉన్నారండి. ఈ సీజన్లో కూడా మల్లె మొగ్గలు పోయడం చాలా విచిత్రంగా అనిపించింది. ఈ మొగ్గలైతే చాలా పెద్దవిగా ఉంటాయండి చూడడానికి. ఇంకా స్మెల్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ చిన్న రొబ్బ ఒకటి మా ఇంటి దగ్గర వేసుకోవాలని అయితే అనుకుంటాను. అందరూ వచ్చి సందడి చేస్తుంటే పాపం ఇది కూడా వచ్చి దాని వంతుగా అది కూడా సందడి చేయాలని చూస్తుందండి. దీన్ని చూస్తేనే నాకు ఎంతో చిరాకు వచ్చేస్తుంది. కానీ ఏం చేద్దండి, దాని పుట్టికే అంత కదా, చాలా
బాగోదండి మనసు దాన్ని చూస్తే ఒళ్ళంతా అదో రకంగా అవుతుంది. కానీ వీటికి కూడా ప్రాణం ఉంటుంది. దేవుడు ఎందుకనోనండి వీటిని ఇలా పుట్టించాడు. చూడగానే దీనితోటి చాలా చిరాకు అనిపించేస్తుంది. భయపడిపోతూ ఉంటారు. ఇంకా మాకు తోటలు పక్కనే కాబట్టి ఇక డైలీ ఇవి చుట్టాలొచ్చినట్టయితే వచ్చేస్తూనే ఉంటాయండి. ఏం చేస్తాం అలా బయటకైతే పారేస్తూ ఉంటాను. నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అయితే వీటిని చూసి పాముని చూసినట్టు భయపడేదాన్నండి. కానీ ఇప్పుడైతే అలవాటయిపోయింది. అలా పాడేస్తాను. ఇంకా కూరకైతే బెండకాయలున్నాయండి. బెండకాయలు వేపుడు చేద్దామనేసి వాటినైతే తరుగుతున్నాను. నిన్నేమో పిల్లలకి బెండకాయ పులుసు చేశాను కదా! ఇంకా మరి ఈరోజు కూడా బెండకాయ కూర ఏం వండననేసి ఇంకా ఫ్రై అయితే చేసి కాస్తంత చారు పెడదామని అయితే బెండకాయ వేపుడు చేశాను. చారు ఇంకా అవసరం లేదులెండి. చారు పెట్టను. ఎందుకంటే వదిన పప్పుచారు చేసింది. ఇంకా నేను చారు పెడదామన్న ఆలోచన అయితే మానేశానండి. కొంచెం పప్పుచారు అయితే తీసుకొచ్చింది వస్తూ వస్తూ. ఇంకా నేను ఈ బెండకాయలు అయితే స్పీడ్‌గా తరిగేసి వీటినైతే ఫ్రై చేసేస్తాను. ఇలా అనుకోకుండా ఈరోజైతే వీడియో తీద్దామనే మొదలుపెట్టాను కానీ మధ్యలో అయితే ఆపేశానండి. ఇంకా ఎందుకు ఉదయాన్నే మొదలుపెట్టాను మరలా మానేయడం అనేసి మరలా స్టార్ట్ చేశాను గొర్రెపిల్ల దగ్గరికెళ్ళినప్పుడు. ఈ మధ్యన అసలు వీడియోస్ తీయాలంటేనే మనసు ఎందుకో అంతగా సహకరించట్లేదండి. ఎందుకంటే మనసు బాగుంటేనే వీడియోస్ అయినా మరి ఇంకా ఏయైనా పనులైనా చేయడానికి ఉంటుంది. ఏ పని సంగతి ఎలా ఉన్నా గానండి ఈ వంట పని, ఇంటి పని ఆడవాళ్ళకి తప్పనిసరి. మనసు బాగున్నా, బాగోకపోయినా, ఒంట్లో బాగున్నా, బాగోకపోయినా ఫ్యామిలీ మొత్తాన్ని తన చేతుల మీదుగా చూసుకోవాలి కాబట్టి తనకి ఎలా ఉన్నా గానీ ఈ పనులన్నీ తప్పనిసరిగా చేసి తీరవలసిందే. ఇంకా నేను కూడా ఇలా డైలీ పనులు చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా ఎన్ని బాధలుంటాయేంటి వాటన్నిటిని వెనక్కలా నెట్టేసి ఇంకా నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నానండి ఒక 2, 3 రోజుల నుంచి. ఎవరికైనా ఎంత సంతోషంగా మాట్లాడినా, ఎంత బాధ లేకుండా మాట్లాడినా మనుషులం కాబట్టి అందరి మనసుల్లోనూ ఏదో ఒక మూలనైతే బాధ, కష్టం, కన్నీరు ఇవన్నీ దాగే ఉంటాయండి. ఎవరు కూడా అంత సంతోషంగా అయితే ఈ భూమి మీద ఉండరు. ఎవరికుండే బాధ వాళ్ళకుంటుంది. ఒక్కోసారి అసలు ఈ జీవితం ఎందుకు అని అయితే చాలా బాధ అయితే వస్తుందండి. ఇంత చిన్న వయసులో ఎందుకు ఇలా అనిపిస్తుందంటే చూస్తూనే ఉన్నాం కదండీ! చుట్టూరా జరిగేవన్నీ కూడా ఆ చుట్టూరా జరిగే వాటి సంగతి ఎలా ఉన్నా గానీ మన ఇంట్లో కూడా ఒక్కోసారి అయితే అస్సలు మనశ్శాంతి ఉండదు. అలాంటప్పుడు ఏమనిపిస్తుందంటే ఎందుకొచ్చిన జీవితం రా బాబు! ఈ జీవితమే లేకపోతే ఈ బాధలన్నీ ఉండవు కదా అనిపిస్తుంది. మరి ఏమనుకున్నా పర్వాలేదులెండి. ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుందండి. కానీ మనిషి అయి పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోకుండా, పిల్లలు పుట్టకుండా జీవితం అనేది మనం అంత సంపూర్ణం చేసుకోలేం కదండీ! ఇలా అంటున్నానని పెళ్లి గురించి చెప్తున్నాననేసి మా వారేదో మంచివారు గారని అయితే నేను అనట్లేదండి. నా బంగారం ఏదైనా ఉందంటే అది మా వారే. ఇంకా ఎందుకిలా అంటున్నానంటే పెళ్లి తర్వాత వచ్చే కష్టాలండి. మనకింట్లో అంతా కూడా ఎంత సపోర్టివ్‌గా ఉన్నా సరే, అత్తవారు ఎంత మంచివారైనా సరే, ఏవండీ ఇప్పటి వరకు చాలా ఎంజాయ్ చేశాము జీవితాన్ని పెళ్ళికి తర్వాత. ఎందుకంటే అత్తమామల సమక్షంలోనూ, చక్కగా అమ్మ, నాన్న సమక్షంలో పెళ్లి తర్వాత జరిగే ఇంకా చాలా శుభకార్యాలైతే ఉంటాయి కదండీ! అవన్నీ వాళ్ళ చేతుల మీదుగా చక్కగా మనం జరిగించుకున్నాము. చాలా సంతోషమైన జీవితాన్నయితే గడిపేశాము. ఇంకా వాళ్ళ చేతుల మీదుగానే పిల్లల్ని కూడా మనం ఇంత వాళ్ళని అంత వాళ్ళని చేసేసాము. ఇంకా ఇప్పుడొచ్చిన కష్టం ఏదైనా ఉందంటే వాళ్ళ ఆరోగ్యం అండి. వాళ్ళ ఆరోగ్యం ఇప్పుడైతే మరి పెద్దవాళ్ళు అయిపోతున్నారు కాబట్టి అంతంత మాత్రంగానే ఉంటారు. ఇప్పటి వరకు కూడా అంతా కూడా వాళ్ళదేనండి. బాధ్యత అంతా కూడా వాళ్ళ నెత్తినే వేసుకొని మనల్ని భరించారు. ఇక మీదట ఆ బాధ్యత అంతా మన మీద పడుతుంది. అంటే బాధ్యత తీసుకోవాలని అయితే భయమైతే కాదు కానీ మిగిలిన జీవితాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నాకు చాలా భయంగానే అనిపిస్తుందండి. ఇప్పటివరకు అమ్మ, నాన్న మీద, అత్త, మామ మీద ఆధారపడి ఏదో విధంగా జీవితాన్ని ఇంతవరకు లాక్కొచ్చేసాం. మిగతా మన జీవితం మన పిల్లలతోనూ, వాళ్ళ చదువులతోనూ, వాళ్ళ పెళ్ళిళ్ళతోనూ, వాళ్ళ పిల్లలతోనూ మరి అంతా కూడా భరించాలి కదండీ! మన అమ్మ, నాన్న, మన అత్త, మామ చేసిన సంసారం అంతా కూడా మనం కూడా చేయాలంటే మరి ఎంతో కొంత బాధగానే అనిపిస్తుంది. ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పుడే మొదలుపెట్టేసింది మా యక్క అనైతే అనుకోవచ్చు. ఓ 10, 15 సంవత్సరాల తర్వాత అయినా జరిగేది అదే కదండీ! మనమే కదా అంతా కూడా చూసుకోవాలి, చేసుకోవాలి. ఇప్పటి నుంచే ప్రతి దాని మీద ఒక అవగాహన, ఒక ఇంట్రెస్ట్ అనేది పెంచుకుంటూ ఉంటే మనకు కూడా ఎలా ఉండాలో, జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో ప్రతిదాన్ని కూడా మన వాళ్ళ చేతిలో నుంచి పుణుకుపుచ్చుకునే అలవాటైతే మనకుండాలి. వాళ్ళంటే నాకు అస్సలు పడదని అయితే మనం ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళ అలవాట్లేంటో, వాళ్ళ పద్ధతులేంటో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సరిగా ఉంటేనే కదండీ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటనేది మనకు తెలుస్తుంది. అంటే మన అత్తవారు, మన అమ్మ వాళ్ళ గురించి మనకు ఎలాగో తెలుసు కానీ ఆ పద్ధతులన్నీ మన ఇంటి దగ్గర పాటించరు. మన అత్త
కొత్తవారి పద్ధతులే ఇక్కడ ఉంటాయి. పద్ధతులది ఏముందిలేండి, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ఇంకా పిల్లల విషయానికి వస్తే వాళ్ళ స్టడీ పరంగాను, ఇంకా ఆర్థికంగా మన ఇంట్లో అయితే చాలా ఒడిదుడుకులే వస్తూ ఉంటాయి. వాళ్ళ పిల్లల చదువులు పూర్తయ్యే వరకు కూడా అడుగడుగునా మనకి ఒక అగాధం లాగానే అనిపిస్తుందండి. అంటే ఆర్థికంగా అంతా మంచిగా ఉన్న వాళ్ళకి ఏ లోటు లేకపోవచ్చు, కానీ అంతంత మాత్రంగా ఉండే మధ్యతరగతి వాళ్ళకైతే పిల్లల్ని మంచిగా చదివించుకుని ఒక ఉద్యోగం వచ్చే వరకు వెయిట్ చేయడం అంటే అది ఎంత కష్టమో ఒక మధ్యతరగతి తండ్రికి తల్లికి మాత్రమే తెలుస్తుందండి. అంటే మిగతా వాళ్ళకి తెలియదని కాదు, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకి ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి కదండి. ఆ చెట్టుని బట్టే ఉంటుంది ఆ బాధ అనేది, ఆ గాలి అనేది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ జనరేషన్ బట్టి తండ్రి పరిస్థితి ఏ విధంగా ఉన్నా కానీ పిల్లల్ని మంచి పొజిషన్లో చూడాలని ప్రతి తండ్రి కూడా తాపత్రయపడుతూ ఉంటాడండి. అసలు ఆ బాధ ఎలా ఉంటుందంటే అసలు చూస్తుంటే గుండెని పిండేసినట్టే అనిపిస్తుంది. చాలా వరకు వింటున్న కథలను బట్టి, వింటున్న మాటలను బట్టి అయితే అర్థమవుతుంది. కథలంటే ఏముందండి, నిత్యం చూస్తూనే ఉంటాం కదా వార్తల ఛానల్లో. సమాజంలో జరిగేవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి భయం వేస్తుందండి. ఒక్కోసారి గందరగోళం అయిపోద్ది, మనిషి అంతా కూడా చాలా అలజడిగా అయితే అనిపిస్తుంది. అలా కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. బయట ఎవరికో జరుగుతుంటే ఎందుకింత ఇలా అయిపోతుంది మనసు అని అయితే చాలా బాధగా అనిపిస్తుంది. వాటన్నిటి నుంచి తేరుకొనైతే నేనైతే నా మనసుకు నేను నచ్చజెప్పుకుంటాను. ఏదేమైనా కానీ స్ట్రాంగ్గా ఉండే తీరాలి. ఈ ప్రపంచంలో బతకాలంటే చాలా ధైర్యం ఉండాలని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా మన ఇంట్లో విషయానికి వస్తే ఒక్కోసారి అయితే చాలా సంతోషాలు వస్తాయి, ఒక్కోసారి అయితే చాలా బాధలు వస్తాయండి. బాధల వెనకాల బాధలు. ఈ బాధలన్నీ తట్టుకోవాలంటే అసలు మనుషులు మళ్ళీ మామూలుగా తిరగడం అనేది అసాధ్యమండి. అలాంటి బాధలు గుండా గత కొన్ని నెలలుగా అయితే వస్తూనే ఉన్నాము. మా ఫ్యామిలీ లీడ్ చేస్తూనే ఉంది. ఈ బాధలు ఎన్నొచ్చినా కానీ మాకున్న ధైర్యం దేవుడే, ఇక ఆయనకు పడి ఉంటాము. అయినా ఒక్కోసారి అనిపిస్తుందండి ఎందుకు వచ్చిన జీవితము అనేసి. కానీ ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే ఈ కష్టాలు కన్నీళ్ళు బాధలు అనేవి మనుషులకు రాకుండా పశువులకు వస్తాయా, లేదంటే చెట్లకి పుట్లకి వస్తాయా ఏంటి? ఈ భూమి మీద ఉండి ప్రాణంతో ఉండి అన్ని విధాలుగా ఆలోచించి అన్ని తెలివితేటలు ధైర్య సాహసాలు ఉండే మనిషికి తప్పించి ఇంత భయంకరమైన కష్టాలు బాధలు మరి ఇంకా ఏ ఇతరులకి రావు. అంటే జంతువులకి కానీ వేరే ఏటికి కూడా రావండి. ఇది మనిషి మాత్రమే భరించగలిగే నొప్పి. అందుకనే ఇన్ని బాధలు మనిషికే ఇచ్చాడు దేవుడు. ఈ భూమి మీద ఎక్కువ తెలివితేటలు ఎవరికైనా ఉన్నాయి అంటే దేవుడు సృష్టించిన వాటిలో మనిషే కదండి ఎక్కువ తెలివితేటలు కలిగి, ఎక్కువ ఆలోచన శక్తి. ప్రపంచంలో చేయలేనిదంటూ మనిషి చేతిలో ఏదీ లేదండి, అన్నీ చేయగలడు. మరి అలాంటప్పుడు అన్ని కష్టాలు కన్నీళ్ళు బాధలు వేరే వేటికో ఎందుకు ఇస్తాడండి? చెట్లకి పుట్లకి ఇస్తాడా? ఎంత తెలివైన మనిషిని వదిలేసి. అన్ని తెలివితేటలు మనకి ఇచ్చినప్పుడు ఎందుకులే ఈ తెలివితేటలు కాసినన్ని ఆ జంతువులకి ఆ చెట్లకి పుట్లకి ఇమ్మని అయితే మనిషి చెప్పాడండి. మరి ఇన్ని బాధలు వస్తుంటే ఈ బాధలన్నీ నాకే రావాలా అని అయితే మనం అనుకుంటూ ఉంటాము. నాకు ఆలోచన అయితే అలా అనిపించిందండి. మరి అంతా కూడా మంచి మనకే ఇచ్చినప్పుడు ఇలాంటి బాధలు కూడా మనకే వస్తాయి కదండి. ఎందుకంటే ఆలోచించే శక్తి జ్ఞానం మనకుంది కాబట్టి ఈ బాధలు కూడా మనకే వస్తాయి. కానీ వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో అనే ఆలోచన కూడా తర్వాత మనకే ఇస్తాడు దేవుడు. ఇన్ని ఆటుపోట్లు తట్టుకుని జీవితంలో అలా నిలబడుతున్నామంటే నాకేమనిపిస్తుందంటే మన జీవితం ఒక చిన్న పడవ వంటిదండి. మనం చేస్తున్నామే సముద్రం అనే సంసారం, అదొక సముద్రం, మహాసముద్రం వంటిదేనండి. మన జీవితం చిన్న పడవని తీసుకెళ్ళి ఆ పెద్ద సముద్రంలో పెట్టేస్తే ఆ మూలన ఏ మూలన కనపడుతుందండి ఆ పడవ? చిన్న పడవ అలల తాకిడికి, ఆ కెరటాల తాకిడికి, ఇంకా ఆటుపోట్లకు తట్టుకుని ఆ పడవ అలా ఇలా తూలుతూ పడుతూ ఏదో విధంగా గట్టుగా అయితే చేరుకుంటుంది కానండి మధ్యలోనే మునిగిపోదు కదా, ఏదో విధంగా వెళ్ళిపోవడానికే చూస్తుంది. మన జీవితం కూడా అంతేనండి. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా కానీ ఏదో విధంగా వాటి నుంచి మనం రిలీజ్ అయితే అవుతాము, అయ్యే తీరుతామండి. ఎందుకంటే మనం జ్ఞానవంతులు, దేవుడు ఇచ్చాడు కాబట్టి జ్ఞానంతోనే ఆలోచించుకొని ముందుకు వెళ్ళే శక్తి అయితే ప్రతి మనిషికి కూడా ఉంటుంది. కాస్త వెయిట్ చేయాలంతే. సముద్రంలో పడవను వేస్తే ఎంత చిన్నగా ఉంటుందో మన ఈ సముద్రం అనే జీవితంలోనూ వచ్చే కష్టాలన్నీ కూడా అదే విధంగా కనిపిస్తే మనం లైఫ్ని అయితే చాలా ఈజీగా లీడ్ చేసేయవచ్చండి. వచ్చే ఆర్థిక సమస్యలు, పిల్లలకి సంబంధించి చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇవన్నీ కూడా మనిషికైతే చాలా ఆలోచన అయితే కలగజేస్తాయి, మనిషిని అయితే కృంగదీస్తాయండి. జీవితానికి ముఖ్యమైన ఆలోచన ఏదైనా ఉంది అంటే అది మనిషి కేవలం దేని గురించైనా ఆలోచిస్తూ ఉన్నాడు అనుకోండి, అది కృంగుదలకే దారితీస్తుంది. మనిషి ఎప్పుడో ఆకాశం మీదకి వెళ్ళి అయితే బ్రతకడం స్టార్ట్ చేశాడు, కానీ మనం ఈ భూమి మీద ఉండి
ఇంకా అణగారిపోయినట్టు ఆలోచించడం ఏం బావుంటుందండి. ఈ జీవితం ఎందుకు అనిపించడం కంటే, ఇంత అద్భుతమైన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలని ఆలోచిస్తే బావుంటుంది కదా! ఏదో జరిగిపోతుందని ఆలోచించి ఎందుకండి ఇంత అందమైన జీవితాన్ని కృంగదీసుకోవడం. హ్యాపీగా బ్రతికేయక వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.